గండికోటలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి అంత్యక్రియలను ఆమె స్వగ్రామం హనుమాన్ గుత్తిలో నిర్వహించారు. మిస్టరీగా మారిన వైష్ణవి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. హత్య లేక పరువు హత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. డీఐజీ కోయా ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ కేసు దర్యాప్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గండికోట ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. కోటగుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు చేస్తారు. ఈసారి భారీ వర్షాలు కురిస్తే నగర శివారు ప్రాంతాలకు ముంపు